నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. వాటిని కూడా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఎంత ఇక్కడ ట్యాక్స్ సేవ్ చేసి ఎంత కూడబెట్టుకున్నా సరే అవి నిజంగా కన్సంప్షన్లోకి వెళ్ళిపోతాయి ఖచ్చితంగా. యాక్చువల్గా మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ అమ్మా. మనం నిన్న ఎకనామిక్ సర్వే కనుక మనం చూడండి, బడ్జెట్ అంటే ఎకనామిక్స్ అమ్మా, రేదర్ దాన్ ఫైనాన్స్ అండ్ ట్యాక్స్ ఇచ్చాను. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బడ్జెట్ ఈజ్ నథింగ్ బట్ ఎకనామిక్స్ లింక్డ్ విత్ ఫినాన్స్ అండ్ ట్యాక్స్ అనమాట. సో అక్కడ మనకు వారు చెప్పింది ఏంటంటే సుమారు 14 to 18% ఇన్ఫ్లేషన్ అండ్ వెజిటేబుల్స్ అండ్ మనకి పప్పు దినుసుల మీద, టమాటా, ఉల్లిపాయలు లాంటి మన నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో వీటి మీద 14 to 18% వరకు ఇన్ఫ్లేషన్ ఉందమ్మా. దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మీరు ఏదైతే సేవింగ్స్ ఇస్తున్నారో సేవింగ్స్ ఇన్ఫ్లేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల అంటే ద్రవ్యోల్బణం పెరగడం వల్ల పర్చేజ్ పవర్ తగ్గిపోతుందమ్మా. మనకి ఇంతకు ముందు 100 రూపాయలు ఉంటే 4 కేజీలు టమాటాలు, 4 కేజీలు ఉల్లిపాయలు కొనే పరిస్థితి నుంచి మీరు 100 రూపాయలు ఉంటే 2 కేజీలు కొనే స్థాయికి వచ్చామంటే కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ కట్టడి చేయాల్సిన ప్రథమ కర్తవ్యం గవర్నమెంట్ మీద ఖచ్చితంగా ఉంటుందమ్మా. దానికి మెజర్స్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రైట్, ఒక్క నిమిషం అండి. మనం రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. రామకృష్ణ గారు ఎలా చూస్తారు? ఇన్ఫ్లేషన్ కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ బడ్జెట్ అక్కడ దాఖలాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇది ఓవరాల్ బడ్జెట్ అంటే దేశ ప్రగతికి సంబంధించింది అనుకోండి. కాకపోతే కామన్ మ్యాన్ మాత్రం ఇవే చూస్తాడు. నాకు ఎంతవరకు వెసులుబాటు ఉంది, నాకు ఏం బెనిఫిట్ ఉంది, మొత్తం దేశానికంతా నాకు అది నాకేంటి అన్న ధోరణిలోనే ఉంటాడు ఒక కామన్ మ్యాన్. రామకృష్ణ గారు, మీరు అన్నది కరెక్ట్ సుమతి గారు. ఎందుకంటే మనం 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 వినిపిస్తుందండి నేను మాట్లాడేది? నేను మాట్లాడేది వినిపిస్తుందా సుమతి గారు? వినిపిస్తోందండి. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు బహుశా ఇది 8వసారి అనుకుంటా ఆవిడ బడ్జెట్ ప్రవేశపెట్టడం. ఎవరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, ఆదాయ వర్గ ఏది ఎంప్లాయిడ్ పీపుల్కి ఎన్నిసార్లు ఎన్ని వెసులుబాట్లు కల్పించామని చెప్తున్నప్పటికీ ఆచరణలోకి వచ్చేసరికల్లా మేము కూరగాయల రేట్లు తగ్గిస్తాం. ఇప్పుడు చెప్పారు పప్పు దినుసులకు సంబంధించి, ధాన్యాలకు సంబంధించి స్వయం సమృద్ధి సాధించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పని. ఏం చర్యలు తీసుకుంటారో ఏమో మనకైతే తెలియదు. కానీ ఇవాళ మనకి ఎంత శాలరీ వచ్చినా కూడా ఇవాళ మనం ఇవాళ ఫ్రూట్స్ రేటు పెరిగిపోయినాయి, కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, ఏ వస్తువు రేట్ అయినా చూసుకోండి, నూనె రేట్లు పెరిగిపోయినాయి, ఏ వస్తువు రేట్లు అయినా చూసుకోండి, మీరు ఆ వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అది ఎలక్ట్రానిక్ వస్తువా, లేకపోతే మనం తినేటటువంటి వస్తువా, లేకపోతే మనం కట్టుకునేటటువంటి బట్టలా, లేకపోతే మనం కట్టుకునేటటువంటి ఇల్లా, లేకపోతే మనం అద్దెకుండేటటువంటి ఇల్లా, ఏదైనా కానివ్వండి, ఇవాళ అన్ని రేట్లు కూడా విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితుల్లో ఆ పెరిగిన దానికి అనుగుణంగా మన ఆదాయాలు ఉన్నాయా అంటే అన్ని వర్గాల వారు, ముఖ్యంగా పేదవాళ్ళు ఈ సందర్భంగా బాగా నష్టపోతున్నారని చెప్పని నేను అనుకోవాలి. పేరుకైతే ఇక్కడ చెప్పారు ఏమని, రైతులకి, మధ్యతరగతి వాళ్ళకి, పేదలకి ముఖ్యంగా ఉపయోగపడేటటువంటి బడ్జెట్ ఇదని చెప్పని. అంటే ఇవాళ మీరు ద్రవ్యోల్బణం గురించి మాట్లాడారు, ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడటం జరిగింది. కానీ ఇవాళ ఇన్ఫ్లేషన్ తగ్గించేటటువంటి పరిస్థితి మనకైతే కనపట్ల. అసలు ఈ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దళారీలు ఉన్నారో, ఇవాళ ప్రత్తికి సంబంధించి కానీ, మిరపకాయకి సంబంధించి కానీ, లేక పప్పు దినుసులకు సంబంధించి కానీ దళారీలు ఎవరైతే ఉన్నారో, రైతు తాను పండించినటువంటి పంటకి ఒకవైపున గిట్టుబాటు ధర ఉంటల్లా, కానీ అదే పంట మనం రిటైల్ షాప్లో కొనాలనేసరికల్లా విపరీతంగా రేటు కనిపిస్తుంది. టమాటాలేమో బజార్లో పోసేస్తున్నాడు వేస్ట్గా. ఎందుకంటే అతనికి కిలోకి రూపాయ, 2 రూపాయలు, 4 రూపాయలు. మదనపల్లిలో మనం చూసామండి, అనేక సార్లు చూసాం. టమాటా రైతులు గిట్టుబాటు ధర లేక ఆ టమాటాలని పారబోసినట్టు. కానీ అదే సమయంలో మనం మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలంటేనేమో 100 రూపాయలు కిలో పెట్టి కేజీ 30 రూపాయలు, 40 రూపాయలు పెరుగుతుంది. ఈ గందరగోళం, ఈ వైపరీత్యం అనేటటువంటిది మనకు అర్థం కావట్లేదు. అందుకని నేనేమంటానంటే ప్రభుత్వం స్వయంగా తానే ప్రత్యక్షంగా
ఇటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం చేత డైరెక్ట్గా కొనించేటటువంటి రైతుకు ఒకవైపున గిట్టుబాటు ధర రావాలి, మరొక వైపున ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారులకి సరసమైనటువంటి ధరలకు ఈ నిత్యావసర వస్తువులు మరి కొనుక్కునేటటువంటి అవకాశం ఉండాలి. రామకృష్ణ గారు, మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, మీరు అన్నట్టుగా ఆచరణ సాధ్యమయ్యేది ఎంతవరకు అన్నది మనం చూడాలనుకున్నా, ఆచరణ సాధ్యం చెయ్యాలి అని అంటే సూచనలు ఏంటి? మీరు కరెక్ట్గా మాట్లాడారు. ఇక్కడ ఇవాళ మేక్ ఇండియా గురించి మాట్లాడుతున్నారు. సూచనలు ఏంటంటే ఇక్కడ మన రాష్ట్రం లాంటి రాష్ట్రాల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడండి రైతు కేంద్రాలు పెట్టారు, ఏది రైతు బజార్లు పెట్టారండి. రైతు బజార్లో కూరగాయలు చాలా సరసమైనటువంటి ధరలకు లభ్యమయ్యేవండి. అట్లాగా మనం ఈ బట్టలకు సంబంధించి వస్త్రాలకు సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి విధానంలో కానీ సహకార వ్యవస్థ ద్వారా అవన్నీ కూడాను సామాన్య వ్యక్తులకు అందుబాటులో ఉండేటటువంటి ధరలకు అనుగుణంగా ఈ ఈ ఏర్పాటు ఉండాలి అనేటటువంటిది నా యొక్క ఉద్దేశం అండి. ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటిది ఈ చిన్న చిన్న పట్టణాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి చిన్న పరిశ్రమలు పెట్టుకున్నటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఇందాక నేను చెప్పాను, ఎంఎస్ఎంఈలకి ప్రోత్సాహకాలు కూడా దీంట్లో పేర్కోవటం జరిగింది. కానీ ఆచరణలో వీళ్ళు చెప్పినటువంటి ఈ ప్రోత్సాహకాలు ఏ విధంగా నిజంగా ప్రోత్సాహాలుగా పనికొస్తాయి అనేటటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే అనుకుంటామని. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాలండి. ఇవాళ వలసలు అనేటటువంటివి చాలా ముఖ్యమైనటువంటి సమస్యగా ఉంది. మనం కరోనా సమయంలో చూసాం మేడం గారు, కరోనా సమయంలో అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వలసలు చాలా ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ఇప్పటికీ కూడా వలసలు ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక కార్మికుడు వచ్చి హైదరాబాదులో పనిచేస్తున్నాడు. హైదరాబాదులో పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చిందండి, అక్కడ పని లేకపోవటం వల్లే కదా. అందుకని ఇవాళ పనికి ఆహార పథకం అని చెప్పని ఏదైతే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో అటువంటివి లోకల్గా ఎక్కడికక్కడ ప్రజలు వలసపోకుండా, అందుకని దీంట్లో వలసదారులు అంటే వలసలు నివారించడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము అని కూడా ఈ బడ్జెట్లో చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పని నేనైతే అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎన్నికల సమయంలో కూడా మనం చూసామండి వలస, ఎందుకంటే ఎక్కడెక్కడో శ్రీకాకుళంలో ఉన్నటువంటి వాళ్ళు, హైదరాబాద్లో ఉండేటటువంటి కార్మికులు, బెంగళూరులో ఉన్నటువంటి కార్మికులను తీసుకొచ్చి ఇక్కడ ఓట్లు వేయించాం. అంటే ఈ వలసలు నివారించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. వీళ్ళు కూడా మనం మానవ వనరులుగానే పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా నివారిస్తారు, వీటిని ఏ విధంగా ఈ వలసలు నివారిస్తారు అనేటటువంటిది స్పష్టంగా దీంట్లో పేర్కొన్నటువంటి దాఖలాలు నాకైతే కనిపించలేదండి. మరొక ముఖ్యమైనటువంటి అంశం నాకేది కనిపిస్తుంది అని చెప్పారంటే క్రెడిట్ కార్డుకు సంబంధించి 2,56,50,000 ఎంతో ఉందండి పరిమితి మనం వాడుకోవటానికి. ఇప్పుడు దాన్ని 5 లక్షలకి పెంచినట్టుగా దీంట్లో మనం చూసాము. అది కూడా ఒక ముఖ్యమైనటువంటి విషయంగానే మనం చెప్పుకోవాలి. 3 యూరియా యూనిట్లు ప్రారంభిస్తామని చెప్పారు. అది రైతులకు యూరియా, ఎందుకంటే ఎక్కువగా రైతులు ముఖ్యంగా ఈ ప్యాడీ పండించేటటువంటి వాళ్ళు యూరియా ఎక్కువ వాడతారు. ఆ యూరియా ధరలు తగ్గించడానికి అవకాశం ఉండేటటువంటి బహుశా చర్య ఇది అని చెప్తున్నారు. ఇంకొక వైపున ఎగుమతులు పెంచుతామని చెప్పి అంటా ఉన్నారు. ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత మనం చూసామండి, దిగుమతుల మీద విపరీతంగా సుంకాలు పెంచేస్తామని చెప్పి అంటున్నాడు. ఇవాళ ఎగుమతులు పెంచటం అనేటటువంటిది, ఇక్కడ మనకి ఎగుమతులు పెంచాలి అని చెప్పారంటే ముందు మన దగ్గర ప్రొడక్షన్ ఉండాలి కదా. ప్రొడక్షన్ అనేటటువంటిది అభిలషణీయమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎగుమతులు చేయటానికి అవకాశం ఉంది. ఏ విధంగా ఎగుమతులు పెంచుతాము? ఇంకొక వైపు ఏమంటున్నారు, భారతీయ వస్తువులు అంటే మేక్ ఇన్ ఇండియా, భారతీయ వస్తువులు నాణ్యమైనటువంటి వస్తువులుగా ఉన్నప్పుడు మాత్రమే
మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అంటే మన వస్తువులు. ఇప్పుడు చైనాతో మనం పోటీ పడగలమా? ఇవాళ చైనాలో లేబర్ చాలా తక్కువగా లభ్యమవుతుంది కాబట్టి చూడండి, మన ఐఫోన్ మీద మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. ఇవాళ చైనాలో లభ్యమయ్యేటట్టుగా ఇక్కడ కార్మికులు మీరు ఇవాళ వెళ్ళి చూస్తే మిరపకాయలు ఒలవాలంటే రోజుకు 1500 ఇచ్చి ఆ కార్మికులు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఒక ఎకరాకి 1,50,000 పెట్టినా కూడా ఆ 1,50,000 దాటి ఏదన్నా వస్తే రైతుకు మిగులుతుంది. ఎట్లా ఈ రైతుకి ఈ ఖర్చును తగ్గించేటటువంటి మార్గం ఏమిటి అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదండి. రైతుకి ఏనాడు ఎన్ని బడ్జెట్లన్నా రండి, ఏ రైతు బాగుపడ్డటువంటి దాఖలాలు, అది ప్రతి రైతు కానివ్వండి, లేకపోతే మిరప రైతు కానివ్వండి, ప్యాడీ వేసేటటువంటి రైతు కానివ్వండి, కూరగాయలు పండించేటటువంటి రైతు కానివ్వండి, అందరూ గురించి మనం మాట్లాడతాం. కానీ మనకు అన్నం పెట్టేటటువంటి రైతు గురించి ఎక్కువ ఆలోచించాలనేటటువంటిది ఇక్కడ కొన్ని వెసులుబాటులు కల్పించినప్పటికీ ఇవి ఏ మేరకు రైతు బాగుపడటానికి, రైతుని మనం రైతు యొక్క మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో జాయిన్ అవుతున్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ అద్దంకి దయాకర్ గారు. దయాకర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిన్నటి నుంచి కూడా ఎలాంటి బడ్జెట్ ఉంటుంది, ఎవరికి ఉపయోగకరంగా ఉంటుంది, ఎలా ముందుకు తీసుకెళ్తారు అన్న దానిపైన ప్రతి ఒక్కరు కూడా ఊహించుకున్నారు. ఇవాళ అయిపోయింది ప్రసంగం కూడా. మీరు ఎలా చూస్తారు? అండ్ పొలిటికల్ మైలేజ్ ఏమన్నా కనిపించిందా మీకు ఇందులో? గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ, మీకు పెద్దలు ఇద్దరికి కూడా. అయితే ఒకటి, వెల్ఫేర్ స్టేట్ నుంచి ట్యాక్స్ స్టేట్ అంటే మిక్స్డ్ ఎకానమీలో పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ రూపాన్ని పూర్తిగా సంతరించుకుంటున్న బడ్జెట్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. మీరు మన స్క్రీన్ మీద చూస్తే మీకు అన్నీ కూడా పన్ను మినహాయింపులు, పన్నుకు సంబంధించి ఆల్ పన్ను, జిఎస్టీ అన్ని పన్నే ఉంటుంది. సో ఈరోజు పీనలైజేషన్ అంతా కూడా అంటే ఏదైతే పన్నుకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అంత మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి నుంచి పేదోడి మీదకే ఒక నెట్టే ప్రయత్నం జరిగింది. సంక్షేమ రాజ్యం నుంచి పూర్తిగా పన్నుల రాజ్యం వైపు తన ప్రభుత్వాన్ని తీసుకుపోయినట్టుగా భావించాల్సిన అవసరం ఉంది. అయితే ఢిల్లీ ఎన్నికలు ఉన్న సందర్భంగా వస్తున్న సెంట్రల్ బడ్జెట్ కాస్త కొంత ఊరటనిచ్చే విధంగా, ఇప్పటికైనా కొంచెం తగ్గించే విధంగా ఉంటుంది అనే ఒక ఆలోచన గతంలో ఉండే. కానీ అవేం వాళ్ళకేం పట్టిలేవు. మెయిన్గా వాళ్ళకి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏదైనా కూడా పట్టించుకోవాల్సిన అవసరం. బీహార్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపించలేదా దయాకర్ గారు మీకు ఇక్కడ ఈ రోజు? కొంచెం ఏమంటారు, బీహార్కి కొంచెం ఎక్కువ వెసులుబాటు కనిపించినట్టుగా, ఎక్కువ ఇచ్చినట్టుగా మీకు అనిపించలేదా? ఎనెక్సర్స్ మళ్ళీ వస్తాయి కదా మీకు, ఆంధ్రప్రదేశ్కి కూడా కలిసి వస్తాయి. ఎందుకంటే బీహార్ ఇప్పుడు మీకేం అపేరెంట్ గా కనపడ్డా ఏపీకి తర్వాత, ఎందుకంటే వీళ్ళిద్దరి మీదనే మోదీ ఆధారపడి ప్రభుత్వాన్ని నడపడం వల్ల సరే కంపల్షన్ లో మన తెలుగు స్టేట్ కు ఒకదానికి బెనిఫిట్ జరగడం కూడా దాన్ని మనం ఆహ్వానిద్దాం. ఎందుకంటే ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళ రాష్ట్రాలు తప్ప వేరే రాష్ట్రాలకు ఇవ్వలేని స్థితి ఉండేది. ఇప్పుడు పొలిటికల్ కంపల్షన్లో ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలకు కూడా చేసే అవకాశం లేకపోలేదు. కానీ ఎకనామిక్ సర్వే దాన్ని సీరియస్గా అబ్జర్వ్ చేస్తే ఎట్ ఏ టైం 6.3 నుంచి 6.8 వరకు వృద్ధి రేటు పోతుంది అనే ఒక అంచనా వాళ్ళు తెచ్చినట్టుగా మనకు కనిపెట్టాయి. ఇది 2025 ఏంటిది, ఇది రిసిషన్ ఇయర్, వరల్డ్ రిసిషన్ అంటే ఆర్థిక మాంద్యం నెలకొనుంది. వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రాబోతున్న సంవత్సరంలో మొత్తం వాళ్ళు మాత్రం మనకు లెక్కలతో చుక్కలు చూపించిన వైనం మాత్రం చాలా అబ్బురపడే విధంగా ఉన్నదనే విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ నా ఉద్దేశంలోనైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కి సంబంధించి కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి కానీ, వాళ్ళు ఏంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తో మనకు కొంత ఇబ్బందులు తప్పుతాయనే ఉద్దేశం ఉన్నప్పుడు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో వచ్చిన ప్రొడక్ట్స్ మీద కూడా జిఎస్టీని పెంచడం, చివరికి పాల మీద లేకపోతే పాపడ్ మీద కూడా